పురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ 11 ఏళ్లుగా జనరంజకంగా పాలన సాగిస్తోంది. రాబోయే రోజులు స్వర్ణయుగంగా మారబోతున్నాయి. చరిత్రాత్మక నిర్ణయాత్మక మార్పులను ప్రధాని మోదీ తీసుకురావడంతోనే ఇదంతా సాధ్యమైందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. 2047 నాటికి భారత్ మొదటి లేదా రెండో అగ్రదేశంగా మారబోతోందని సత్యకుమార్ అన్నారు. ఇక్కడ వేషలు అది ఇదైనటువంటి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఇవాళ మహిళల రక్షణ ఏమొచ్చింది? మహిళల రక్షణకు వచ్చింది. మీరు రాడేపల్లి కూటవేటు దూరంలో ఏమేమి జరిగాయి గతంలో మర్చిపోయామా? ఎన్ని అత్యాచారాలు జరిగాయి? అసలు అనేక మంది కనిపించకుండా పోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ దాఖలాలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి, విచారణ చేపట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏది ఇప్పుడు దృష్టి మరల్చడం కోసం ఇటువంటి మాట్లాడడం జుగుప్సాకరంగా మాట్లాడడమో, లేదా దాడులు చేసిన వాళ్ళలో, లేదా కబ్జాలు చేసుకున్న వాళ్ళలో, హత్యాయత్నం చేసిన వాళ్ళమో రాష్ట్రం అంతా చూసింది. ఆ రోజు మాచర్లలో ఏం జరిగింది, బూత్లో ఎలా దౌర్జన్యం చేశారు, ఆ అడ్డుకున్న కార్యకర్తను ఏ రకంగా తల పగలగొట్టారు, వారికి సంబంధించిన కార్యకర్తలను ఇటీవలే హత్య చేశారు. ఇవాళ వచ్చేసి రెడ్ బుక్ పాలన జరుగుతుండే. రెడ్ బుక్ పాలన అంటే ఇవాళ మీడియాతో సహా ఎవరు కూడా 5 సంవత్సరాలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఎవరు ఉద్యమాలు చేయలేని పరిస్థితి ఉంది. ఏ రకంగా అణచివేశారో రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఇవాళ అటువంటి ఒత్తిడిలో లేకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారు, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. ఎవరికైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. దాన్ని మరి వాళ్ళు నడిపిన దాన్ని ఏమనాలి? వాళ్ళకి అనుకుని వాస్తవమే తప్పు చేసిన వాళ్ళని లోకేష్ గారు ఆయన బుక్లో రాసి పెట్టుకున్నారు. అరాచకాలు పాల్పడిన వాళ్ళని రాసి పెట్టుకున్నారు. ప్రజలు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. భౌతిక దాడులు ఏం పాల్పడట్లేదే. చట్టపరంగా వాళ్ళ కోర్టులు ఉన్నాయి. కోర్టుల నుంచి ఉపశమనం తెచ్చుకోవచ్చు. న్యాయస్థానాలు గతంలో 5 సంవత్సరాలు అదే రాజధాని రైతులైనా ఎవరైనా రాజధాని రైతుల మీద కర్కశంగా దాడులు చేసి బాలింతలను కడుపు మీద కొట్టి మెడ మీద కాలేసి తొక్కి వాళ్ళందరినీ అంత అవమానపరిచిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నారు? ఇవాళకు కూడా పోనీ తగ్గారా? ఇవాళకు కూడా ఇప్పుడు దాడులు చేసే పరిస్థితులు తిరుగుబడి కొట్టే పరిస్థితి ఉంది. ప్రజలు మహిళలు అయితే ఎక్కడ